చేసిన ఒకటి దేవునికి స్తోత్రం. మంచి రోజు, మనం ఎన్నడూ చూడలేని చక్కని చాలా మంచి రోజు దేవుడు మనకు దానంగా ఇచ్చిన ఒకటి దేవునికి స్తోత్రం. ప్రియులారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. ప్రియులారా, మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు కృప చూపినాక హల్లెలూయా. సామెతల గ్రంథము ప్రియులారా 22వ అధ్యాయము. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే, టు హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్, హోనర్ అండ్ లాంగ్ లైఫ్. కాబట్టి ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నిజమైన తగ్గింపు. ప్రియులారా, దేవునితో భయభక్తి, దానితో పాటు నిజమైన తగ్గింపు కలిగిన వారిగా ప్రియులారా మనం ఉండే లీడ్ టు రిచెస్, హోనర్ అండ్ లాంగ్ లైఫ్. కాబట్టి ఐశ్వర్యం అంటే సంపద, అలాగే ప్రియులారా మనం చూస్తున్నట్లయితే ఘనత అంత వస్తాయని పరిశుద్ధ గ్రంథం, అలా దానితో పాటు దీర్ఘాయుసు కూడా దేవుడు అనుగ్రహిస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి జీవం గల దేవునిలో మనందరం ఆధారపడతాం. లేదా మనందరం ప్రియులారా జీవం గల దేవునిలో మనం ఆధారపడుతున్నాము. కాబట్టి జీవం గల దేవునిలో ఆధారపడుతున్న మనం మన అవసరాలు కూడా తప్పకుండా తీర్చబడతాయి అన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇది 100% అదే ట్రూత్ అన్నమాట. జీవం గల దేవునిలో ప్రియులారా మనం ఆధారపడుతున్న మనకు కొదువ అంటే దేవుడు మనకు కొదువ ఇవ్వలేదన్నమాట. అంటే మనకు అవసరాలు తప్పకుండా తీరుస్తాడు. కాబట్టి చాలాసారి ప్రియులారా మనం దేవుని పిలుపు ఉందని మనం కొదువ అనుభవిస్తున్నామంటే మనం ఇంకా కూడా ఆత్మీయంగా మనం ఎదగాలన్నమాట. దైవ జ్ఞానములో గాని, దేవుని శక్తిలో గాని ప్రియులారా మనం ఎదగాలి. దైవ జ్ఞానం మనకు అవసరం, వాక్యం రిలేషన్ మనకు అవసరం అనమాట. దేవుడు పిలిచాము నిజమే, కానీ కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించలేదు అంటే దానిలో ప్రియులారా మనం ఇంకా దేవుని నుండి మనం జ్ఞానం పొందుకోవాలి. దేవుని స్వరం విని బ్రతకడం ప్రియులారా మనం నేర్చుకోవాలి అనమాట, నేర్చుకోవాలి. ఇప్పుడు 2 పేతురు 1వ అధ్యాయం 3-4 వచనములు ప్రియులారా మనం చూస్తున్నది స్పష్టంగా రాయబడింది. డివైన్ పవర్, అలాగే డివైన్ క్యారెక్టర్ గురించి రాయబడింది. డివైన్ పవర్ వలన అంటే దేవుని శక్తిలో మనం ఎదుగుతున్నప్పుడు మన అవసరాలు జీవమునకును భక్తికి కావలసిన అన్ని మనకు అది అనుగ్రహింపబడతాయి అన్నమాట. కాబట్టి ఇంకా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, డివైన్ పవర్ లో మీరు ఎదగాలి. డివైన్ పవర్ లో మనం ఎదుగుతున్నాము, ఇంకా ఎదగాలి అనమాట. డివైన్ కాబట్టి డివైన్ పవర్, డివైన్ న్యాచురల్ ఇది అంటూ ప్రియులారా మన ఆత్మలో ఉంది. ఎందుకంటే కొత్తగా జన్మించిన ఆత్మలో పరిశుద్ధ ఆత్మదేవుడు నాలో మీరు ఉన్నావు కాబట్టి రెండు మన ఆత్మలో ఉంది. కానీ దేనిలో మనం ఇంక్రీజ్ అవ్వాలి అనమాట, ఇంక్రీజ్ అవ్వాలి. హల్లెలూయా. కాబట్టి మనం ఇంక్రీజ్ అవుతున్నాం అనమాట. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మీరు డివైన్ పవర్ లో ప్రియులారా మన డివైన్ పవర్ లో ఎదుగుతున్న వ్యక్తిగా మనం ఉండే, అంటే దేవుని శక్తిలో మనం ఎదుగుతున్న వ్యక్తులుగా మనం ఉండే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. బాధలు తగ్గిపోతాయి అనమాట. లేదు, అవసరాలు అద్భుతంగా తీర్చబడతాయి. ఇది బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం దేవుని సన్నిధిలో వేచి ఉండాలి, సమయం గడపాలి అనమాట. దేవుని సన్నిధిలో వేచి ఉండాలి. ఇప్పుడు దేవుని పిలుపొందిన ప్రియులారా మన దేవుని సన్నిధి నుండి కొన్ని ఆశీర్వాదాలు మనం అనుభవించలేని స్థాయిలో కొందరు ప్రియులారా మనం చూస్తున్నట్టే, నేను దేవుని పిలుపు పొందిన తర్వాత కూడా నేను చాలా ఇబ్బంది పడామన్నమాట. అంటే ఫోన్ లేకుండా, అంటే దేవుడు పిలిచిన ఆ కాలంలో ప్రియులారా ఫోన్ లేకుండా చాలా సంవత్సరం, చిన్న ఫోన్ కూడా లేకుండా చాలా సంవత్సరం గడిచామన్నమాట. కానీ ఆ టైంలో ఆ చిన్న ఫోన్ నాకు అవసరం లేదు అని దేవుని యొక్క జ్ఞానములో దేవుడు నిర్ణయం చేసుకున్నారేమో. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా ఆ ఫోన్ ఆ టైంలో లేదు కాబట్టి నాకు మేలైంది అనమాట. ఆ టైంలో ఒకవైపు మేలు కాదు, ఇంకా ఒకవైపు మేలు విషయం చెప్తాను. ఏంటది మేలు అంటే, మనకు ఎక్కువ కాంటాక్ట్ లేదనమాట, ఎక్కువ ఫ్రెండ్స్ లేదు, ఎక్కువ చుట్టాలు కానీ స్నేహితులు కానీ అలాంటి వారు అప్పుడు మాట్లాడడానికి లేదు. కాబట్టి ఎక్కువ ప్రభుత్వం మాట్లాడేదన్నమాట. దేవునికి స్తోత్రం. ఎక్కువప్పుడు ప్రార్థనలో వాక్యములో సమయం గడపడానికి నాకు అది సహాయపడేదని తర్వాత నాకు అర్థమైంది. లేదు, అప్పుడు కూడా నేను చాలాసారి ప్రార్థన చేసే ప్రభు నాకు ఒక అంటే ఫోన్ ఎస్ఎంఎస్ గురించి కొందరు కాలేజ్ అబ్బాయిలు అంటే మన ప్రార్థన అంటే ప్రేయర్ లో వస్తున్న కొందరు అబ్బాయిలు ఎస్ఎంఎస్ మెసేజ్ పెడతారనమాట, ఎస్ఎంఎస్ పంపిస్తారు. కానీ అది ఎస్ఎంఎస్ అనే మాట కూడా విన్నప్పుడు
నాకు కొత్తగా అనమాట. అది ఎలాగ చేయాలి ఏది కూడా తెలియని పరిస్థితి. సరే, అలా ఒక కాలం అనమాట. నేను చెప్తాను ఏంటంటే దేవుని పిలుపు, దేవుడి చేత పిలువబడిన ప్రియులారా, మనం దేవుడు తన చిత్తానుసరంగా మనల్ని నడిపిస్తాడు. మనం ఊహించినట్టు కాదు. నేను మీరు మనం ఊహించినట్టు కాదు దేవుడు ప్రియులారా మనల్ని నడిపించేది. దేవుడు తన చిత్త ప్రకారం మనల్ని నడిపిస్తారు. ఏదైనప్పుడు కూడా ప్రియులారా, ప్రభువుకి అన్ని తెలుసు మనకి ఏం అవసరం, అది ప్రభు తప్పకుండా ఇస్తాడు. మన దేవుళ్ళు ఆధారపడి ప్రార్థన చేసిన వ్యక్తులుగా ఉన్న కాబట్టి తప్పకుండా మనకి ఏదైతే అవసరం అది తప్పకుండా ప్రియులారా దేవుడు కరెక్ట్ సమయంలో, ఎగ్జాక్ట్ టైం సమయంలో జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానిలో ఏమాత్రం తేడా లేదు, ఎందుకంటే ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియులారా, మనం చేయాల్సినది ఒకటి, దేవుని పిలుపుందని మనం దేవుని సన్నిధిలో సమయం గడపాలి. ప్రార్థనలో, ఆరాధన, వాక్య ధ్యానంలో దేవుని ఒక స్వరం విని బ్రతకడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఒకటి ప్రియులారా, మన దేవుని పిలుపు పొందని మనం దుర్మరణం పొందలేదన్నమాట. అంటే ఆయుసు చెందక ముందు, దానికి ముందు మనం తినే లేకుండా, లేదని అవసరాలు తెరిచపడకుండా మనం ప్రియులారా ఉండలేదన్నమాట. దేవుడు ఏదో విధంగా దేవుడు నేను తప్పకుండా పోషిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రభు వైపు చూస్తాం, ప్రభువులో మనం ఆధారపడదాం. ఇప్పుడు సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అలాగే ఇంకా ఎవరు లేదు. స్తోత్రం. ఏ ఒక్క మనిషి కూడా లేదనమాట. ఇప్పుడు ప్రభు అలాగే ఎవరు లేదు. ఇప్పుడు మనం నమ్ముతున్న చాలా వ్యక్తులు మన హృదయంలో ఉండవచ్చు, పలానా వారు, కానీ ఏదైనా ఇప్పుడు కూడా ప్రియులారా యేసుక్రీస్తు అలాగే ఇంకా ఎవ్వరు లేదని సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అలా దేవుడు అలాగే ఎవ్వరు లేదు. అందుకొరకే ప్రియులారా మనం ఫస్ట్ ప్రయారిటీ మన హృదయంలో, జీవితంలో జీవగల దేవునికి మనం ఇవ్వాలి అనమాట. లేదు, జీవగల దేవుడు అలాగే నాకు మీకు సహాయం చేసేవారు, మనల్ని బలపరిచేవారు, మన అవసరాలు తీర్చేవారు, మన హృదయం ఎరిగిన వారు, మన జీవిత పరిస్థితులు ఎరిగిన వారు ఎవరు లేదు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా లేదనమాట. లేదు, కాబట్టి మన దేవుడు ప్రియులారా, కాబట్టి మన జీవితంలో మనకు గొప్ప మన ధన్యత ఏంటిదంటే జీవంగల దేవుని కలిగి ఉండడం అనమాట. ఈ బ్రతుకులో ప్రియులారా, నా యొక్క ధన్యత, మీ యొక్క ధన్యత, గొప్ప ప్రియుల ఆశీర్వాదం ఏంటిదంటే జీవంగల దేవుని కలిగి ఉండడం. జీవంగల దేవుని కలిగి ఉండడం అనమాట. ఇప్పుడు సువార్త విని రక్షణ పొందిన ప్రియులారా మనందరం జీవంగల దేవుని కలిగి ఉన్నాం. కాబట్టి మన దేవుని యొక్క గొప్పతనం ఏంటంటే మన దేవుడు సజీవుడైన దేవుడు, బ్రతికి ఉన్నాం అనమాట. ఆమేన్. యేసుక్రీస్తు బ్రతికి ఉన్నాం. అదే సిలువలో ప్రాణం పెట్టారు, సత్యమే. సమాధి చేయబడాలి, కరెక్టే. కాబట్టి అక్కడ ఆగలేదన్నమాట. తండ్రిని దేవుడు యేసుక్రీస్తును లేపాము, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తును లేపామన్నమాట. యేసుక్రీస్తు పునరుద్ధానుడు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు పునరుద్ధానం చేశాము. యేసుక్రీస్తు సజీవుడుగా మహిమ శరీరం కలిగి ఉన్నామన్నమాట. మహిమ శరీరం కలిగిన కాబట్టి ఎక్కడైనా వెళ్ళొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తలపు వేసిన లోపల వస్తాయన్నమాట, రావచ్చు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు మహిమా శరీరం పొందిన కాబట్టి మహిమా శరీరం పొంది తండ్రి దగ్గర వెళ్ళామన్నమాట. తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్త పరిశుద్ధాత్మ గురించి అడిగాము. పరిశుద్ధాత్మను తండ్రిని దేవుడు పంపించారు. కాబట్టి సువార్త వినసిన ముందులో నాలో మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. లేదు, ఇప్పుడు ఎవరు లేదని దేశం అనుకోవద్దు, నాకు ఏమీ లేదని అనుకోవద్దు. ఇప్పుడు మనం అన్ని కలిగిన వారం అనమాట. అన్ని కలిగిన వారం అంటే దేవునిలో ఏముందో అది మనకు ఉంది అనమాట. క్రీస్తులో ఏముందో అది మనకు ఉంది. పరిశుద్ధాత్మలో ఏముందో తాగి ఉందో అదంతా మనకు ఉంది అనమాట. అందు కూడా సువార్త దర్శన పొందిన ప్రియులారా మన ఆత్మలో ఉంది, మీ ఆత్మలో ఉంది అనమాట. స్తోత్రం. చాలా సరే మనం మన కన్నులు గాని మన మనసంతా కూడా మన బ్యాంక్ అకౌంట్ కావచ్చు, లేదంటే ఆస్తిపాస్తులు కావచ్చు, వేరే వారితో కొందరు మనం చూసినట్టే 1000 ఎకరు కలిగిన వారు ఉండొచ్చు, లేదంటే 100 ఎకరు కలిగిన వారు ఉండొచ్చు. వారితో మనం పోల్చినప్పుడు నాకు ఏమీ లేదని గిల్ట్ వస్తుంది. నాకు ఏమీ లేదు, వారికి ఎక్కువ ఉంది, నా పరిస్థితి ఏమో. కాబట్టి ప్రియులారా, కొందరికి మనం చూసినట్టే వారు బ్యాంకులో లేదంటే వారి చేతిలో కోటి డబ్బు ఉండవచ్చు, ఇప్పుడు మన చేతిలో తక్కువ ఉండవచ్చు అమౌంట్. కాబట్టి ప్రియులారా, అలాగే పోల్చుకొని చాలాసారి మనం బాధపడతారు. కాబట్టి ప్రియులారా, మనకున్నది ఏదని మనం పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. హెవెన్లీ ఫాదర్, తండ్రి దేవుడు మనకు అనుగ్రహించినది. ప్రియులారా, క్రిస్తువుని మనకు అనుగ్రహించాము. తండ్రి దేవుడు ప్రియుల క్రిస్తువుని పంపించాము.
క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాసం చేస్తున్నాము. కాబట్టి ఆస్తిపాస్తులు కాదు, డబ్బు కాదు ప్రియులరా, దానికంటే చాలా శ్రేష్టమైనది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా ప్రియులరా మనకి ఇచ్చేస్తామన్నమాట. ఆల్రెడీ మనం కలిగిన వారు. ఇది మనం గ్రహించుకోవాలి అనమాట. ఇది గ్రహించుకోవాలి. పరిశుద్ధాత్మ వల్ల గ్రహించుకోవాలి. గ్రహింపులు జ్ఞానములు ఎదగాలి అనమాట. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాము. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు ప్రియులరా యేసుక్రీస్తు ద్వారా ప్రియులరా మనం చూస్తున్న ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నాకు మీకు అనుగ్రహించామన్నమాట. ఇది మనం గ్రహించుకొని ఇదేలాగా వాడుకోవాలని నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు అలవాటు లేదు కాబట్టి మన హోలీ స్పిరిట్ సహాయం మనం ఆధారపడాలి. హోలీ స్పిరిట్ లో మనం ఆధారపడాలి. కాబట్టి ప్రియులరు మనం కలిగినది ప్రియులరు మనం చూస్తున్నదే అన్నిటికంటే గొప్పదనమాట. క్రిస్తువులు మీరున్నామంటే, క్రిస్తువును కలిగి ఉన్న వ్యక్తి ఉంటే, రక్షణ పొందిన వ్యక్తి ఉంటే ప్రియులరు మనం చాలా ధన్యులం అనమాట. ఎందుకంటే మన జీవం గల దేవుని కలిగి ఉన్నాము. శక్తిగర్తైన దేవుని కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుడు అనమాట. యేసుక్రీస్తు అంటే దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. ఇప్పుడు మనం ఆస్తి, మన ఆధారం అందుడే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించామంటే దేవుడు మనలో వచ్చేస్తామన్నమాట. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతకడం మనం నేర్చుకోవాలి. దేవుడు మనం కలిసి బ్రతుకుతున్నాం అనమాట. సువార్త మీరు రక్షణ పొందిన ఆ నిమిషం నుండి పరిశుద్ధన దేవునితో, జీవం గల దేవునితో కలిసి ప్రియులారా మనం బ్రతకడం ప్రారంభించాం. ఇప్పుడు బైబిల్ ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ప్రియులారా మనం చూస్తున్నతే దేవుడు కార్యాలు మనం చూడవచ్చు. అదే సేమ్ దేవుడు అనమాట. పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నామని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. సేమ్ అనమాట, ఏం తేడా లేదు. కాబట్టి సేమ్ దేవుడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి మనంతా గొప్ప ధన్యులం. కాబట్టి మనం స్తోత్రం దేవుడిని కలిగి మనం ఉన్నామన్నమాట. కాబట్టి దేవుడిని కలిగి ఉన్నాం, అది గ్రహించుకోవాలన్నమాట. గ్రహింపు వచ్చిన కొలది మన బాధ తొలగిపోద్ది, భయం తొలగిపోద్ది అనమాట, నిరాశ తొలగిపోద్ది. హల్లెలూయా. కాబట్టి దేవునికి తెలుసు మన యొక్క దుఃఖం, నిరాశ, బాధలు ప్రియులారా మన యొక్క పరిష్కారం దేవుడు అనమాట, ఎవరు కాదు. అలాగే నా యొక్క సమస్యలకు పరిష్కారం దేవుడు అనమాట. మీ యొక్క సమస్యలకు పరిష్కారం జీవంగా దేవుడు, దేవునికి మాత్రమే సాధ్యం అనమాట. అందుకొరగా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడే ప్రియులారా పరిశుద్ధాత్మ వలన సువార్త రక్షణ పొందిన మనలో దిగి వచ్చా, మనలో ఇప్పుడు ఉన్నాం. ఇది మనం ధ్యానించుకోవాలి, ఇది అర్థం చేసుకోవాలి. కానీ చాలాసారి బాధతో మనం నాకు డబ్బు లేదు, నాకు ఆస్తి లేదు, నాకు మనుషులు సహాయం చేయడానికి లేదు, ఇలాంటి విషయం మీద మనం ఫోకస్ చేసినప్పుడు మనలో ఉన్న దేవుని మనం మర్చిపోవడానికి లేదంటే జ్ఞాపకం చేయలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మన క్రిస్తువును జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్తువును జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాలి అని రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యమైన దేవుడు అనమాట మనలో వచ్చి నివాసం చేస్తున్నాం. కాబట్టి దేవుని మనం ధ్యానించాలి. మన ధ్యానం దేవుడు ఉండాలి, మన ధ్యానం యేసుక్రీస్తు ఉండాలి అనమాట. మన దేవుని మనం ధ్యానించాలి. అంటే ఎక్కువ మనం దేవుని ధ్యానించాలి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మెడిటేషన్, మన హృదయంలో ఉన్న ధ్యానం, ఆలోచన చాలా ప్రాముఖ్యం. కాబట్టి మన ఆలోచనలో ప్రియుల డిసిప్లిన్, పరిశుద్ధాత్మ వలన మన డిసిప్లిన్ పొందుకోవాలి అనమాట. ఆలోచన అంటే మన మనసు మన దేవుని మీద ఫోకస్ చేయాలి. అని ఏం జరుగుతుంది, మన మనసు చాలాసారి డైవర్ట్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రార్థన చేయాలి, ప్రభువా నా మనసు మీ మీద ఉండాలి, మిమ్మల్ని గురించి ధ్యానించినట్టు కృప నాకు దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దివారాత్ర ప్రభు ఒక మాటలు ధ్యానించిన వ్యక్తులు, దివారాత్ర ప్రభు వైపు చూస్తున్న వ్యక్తులు, ప్రభు మీద ఫోకస్ చేస్తున్న వ్యక్తులు ఎన్నడూ సిగ్గుపడలేదన్నమాట. హల్లెలూయా. అది జరిగే పని కాదనమాట. హల్లెలూయా. ఇప్పుడు ప్రియులారా మన ఫోకస్ జీసస్ క్రైస్ట్ మీద ఉండాలి, పరిశుద్ధ దేవుని మీద ఉండాలి, మహిమాంధరిష్ట క్రీస్తు మీద ఉండాలి. హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం మన మనసును ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట. మన మనసును నేర్పించాలి. పరిశుద్ధాత్మ సహాయం అనే ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం మనసును నేర్పించాలి. క్రీస్తు మీద చూడాలి, క్రీస్తులో ఆధారపడాలి. కాబట్టి క్రీస్తులో ఆధారపడి బ్రతకవచ్చు. హల్లెలూయా. క్రీస్తులో ఆధారపడి బ్రతుకుతున్న జీవితం అది ప్రియులారా చాలా వండర్ఫుల్ లైఫ్ అనమాట. కాబట్టి అది నేర్చుకోన సమయంలో లేదంటే ప్రారంభ సమయంలో కొంచెం కష్టంగా, ఇబ్బందిగా మనకు అనిపిస్తేమో తర్వాత ప్రియులారా దానికంటే మించిన ఏదీ లేదని మనకు అర్థమైపోతుంది. క్రమంగా ప్రియులారా దాన్ని మనం ఎదుగుతుందన్నమాట. క్రీస్తులో ఆధారపడి బ్రతకడం, పరిశుద్ధాత్మ సహాయం వలన అనుదినం మనం నేర్చుకోవాలి.
అలాగే అనుదినం మనం నేర్చుకోవాలి. అలాగే నేర్చుకున్న కొలది ప్రియులారా మనం బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, సమాధానం తగ్గిపోవడం కాదు, సమాధానం ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఆనందం ఇంక్రీస్ అవుతుంది, ఐ మీన్ పరిశుద్ధం ఇంక్రీస్ అవుతుంది, దైవజ్ఞానం ఇంక్రీస్ అవుతుంది, ఆశీర్వాదం ఇంక్రీస్ అవుతాయి అనమాట. అంటే ఇప్పుడు మనం కొద్దిగా కనిపిస్తుంది, ఇప్పుడు మనం ప్రభువులో ఆధారపడుతున్నాము, కానీ ఆశీర్వాదాలు కొద్దిగా అనుభవించినట్టు మన అనుభవం కొద్దిగా ఉండవచ్చాము. కానీ ప్రియులను నిరంతరం ఆధారపడండి, ఆశీర్వాదాలు తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అనమాట. మీ సంతోషం ఇంక్రీస్ అవుతాయి, మీ సమాధానం ఇంక్రీస్ అవుతాయి. ప్రభువులో నిరంతరం ఆధారపడుతున్న కొద్దిగా కాబట్టి ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. ప్రభువులో ఆధారపడి బ్రతకడం అంటే ఈ ప్రేయర్ మీటింగ్ ఉన్న టైంలో మాత్రం ఆధారపడడం అని కాదు, లైఫ్ లాంగ్ అనమాట, ఎవ్రీ టైం అనమాట. అంటే మన మీటింగ్ ఇప్పుడు 7 కానీ 7:30 లోపలే మనం క్లోజ్ చేస్తాం. తర్వాత మనం ఏం చేస్తున్నాం, తర్వాత కూడా ప్రభుత్వం సమయం గడపాలి అనమాట, ఎల్లప్పుడూ అనమాట. మీటింగ్ టైం మాత్రం దేనివని కాదు, నిత్యం అనమాట, నాన్ స్టాప్ అనమాట, కంటిన్యూ అనమాట. హల్లెలూయా. నిత్యం లేదంటే ఆదివారం వచ్చినప్పుడు, లేదంటే శుక్రవారం వచ్చినప్పుడు, నో, అలా కాదు ప్రియులారా, ఎల్లప్పుడూ అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీటింగ్ ఉన్నా, మీటింగ్ లేకపోయినా అన్ని టైంలో మనం జీవంగల దేవునితో ప్రియులారా బ్రతకడం నేర్చుకోవాలన్నమాట. అల్లెలు దేవును మనం ధ్యానించుకోవడం, దేవుని స్తుతించుకోవడం, యేసు రక్తం యేసు నామములో ఇలాగే దేవునితో మాట్లాడడం, దేవుడు మనతో మాట్లాడడం, ఆ దేవుని ప్రెసెన్స్ మనం అనుభవించుకోవడం, అలాగే కంటిన్యూస్ గా ప్రియులారా మనం ఉండాలి. ఇప్పుడు ప్రార్థన అయిపోయినప్పుడు, ఆమె ఇప్పుడు చెప్తున్నప్పుడు మీటింగ్ అయిపోయింది, ఇంకా నేను దేవునితో సంబంధం లేదు, ఇంకా నా పని అని అది కాదు. తర్వాత కూడా ప్రియులారా మనం స్తోత్రం, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని స్తుతించుకోవాలి, వీళ్ళని బట్టి, పరిస్థితిని బట్టి. హల్లెలూయా. వెంటగదిలో కూడా దేవుని స్తుతించుకోవచ్చు, పనులు చేసుకొని కూడా దేవుని స్తుతించుకోవచ్చు, బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా దేవునితో హృదయంలో మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. బైకుల్లో వెళుతున్నప్పుడు దేవునితో మాట్లాడుకోవచ్చు, దేవుని స్వరం వినవచ్చు అనమాట. మార్కెట్లో వెళుతున్నప్పుడు కూడా హృదయంలో ప్రియులరా అప్పుడు కూడా మనం దేవుని కలిగి ఉన్నామన్నమాట. మన చర్చ్ బిల్డింగ్ లో వచ్చినప్పుడు మాత్రం కాదు, మనం చాలా సార్లు అనుకున్నాము, చర్చ్ బిల్డింగ్ వచ్చినప్పుడు దేవుని దగ్గర వచ్చాము, చర్చ్ బిల్డింగ్ నుండి బయట వెళుతున్నప్పుడు దేవుని నుండి దూరం వెళుతున్నాం, కాదు. చర్చ్ బిల్డింగ్ కాదు దేవుడు, చర్చ్ బిల్డింగ్ ఓన్లీ చర్చ్ బిల్డింగ్, అది చర్చ్ కాదు. చర్చ్ ఉండే ప్రియులరా మనం అనమాట. నూతన నిబంధన ప్రకారం చర్చ్ ప్రియులరా సంఘం అంటే, జీవంగా దేవుని సంఘం అంటే మీరు నేను మనం అనమాట. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. చర్చ్ బిల్డింగ్ మన జస్ట్ అవసరం, అంటే దేని కొరకు, వర్షం పడుతున్నా కాబట్టి, ఎండ వస్తున్నా కాబట్టి, చలికాలంలో గాని గాలి కొడుతున్నప్పుడు గాని మన సేఫ్టీగా ఉండడానికి, ప్రార్థన స్తుతి ఆరాధన చేయడానికి ఒక ప్లేస్ మాత్రమే అది. హల్లెలూయా. చర్చ్ బిల్డింగ్ అంటే ఒక ప్లేస్ మాత్రం ప్రియులారా. కానీ దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో నివాసిస్తున్నాడు. వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ, మనం అనమాట దేవుని ఒక మందిరం. కాబట్టి మనం ఎక్కడ వెళుతున్నాము, మన మందిరం, దేవుని ఒక మందిరం, దేవుని మోసుకొని మనం నడుస్తున్నాము అనమాట. దేవుని నుండి మనం దూరంగా లేదనమాట. చర్చ్ బిల్డింగ్ నుండి బయట వచ్చినప్పుడు కానీ, చర్చ్ బిల్డింగ్ లోపల వెళ్తున్నప్పుడు చాలా సారి మనం చెప్తారు, చర్చ్ బిల్డింగ్ వచ్చినప్పుడు అక్కడే ప్రసన్నత ఎక్కువ ఉన్నాయి. కానీ సత్యం ఏంటిది ప్రియులారా? సత్యం ఏంటిది అంటే మనలో ప్రశంస ఉంది అనమాట, నీలో ప్రశంస ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్మధుడు నాలో మీలో ఉన్న కాబట్టి మనలో ప్రశంస ఉంది అనమాట. దేవుడు ఎక్కడ ఉన్నాడు? బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 కొరింథీయులు 6వ అధ్యాయము ప్రియులారా 19-20 మనం చదువులైతే రాయబడింది, బిఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, మీలో నాలో దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ వలన. 1 కొరింథీయులు 3వ అధ్యాయము 16వ అధ్యాయంలో రాయబడింది, వీఆర్ మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అని రాయబడింది. ఇప్పుడు అంటే రక్షణ పొందిన వారు కలిసి వచ్చినప్పుడు మనల్ని అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కాబట్టి మనం దేవుని కలిసి ఉన్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మన సత్యం అర్థం చేసుకోవాలి. సత్యం అనేది మనమే మందిరం. కాబట్టి పాత నిబంధనల ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే యెరూషలేం టెంపుల్ దేవుని యొక్క మందిరంగా ఉన్నట్టు మనం చూడవచ్చు పాత నిబంధనల ప్రకారం. కానీ నూతన నిబంధన ప్రకారం ప్రియులారా మనం చూసినట్లయితే మీరనమాట, నేననమాట. ఈ సత్యం మనం నేర్చుకోవాలి, ఇది మనం గ్రహించుకోవాలన్నమాట. అందుకొరకు ప్రియులారా మనం యేసు కూడా స్పష్టంగా చెప్పారు, 2-3 నా నామాలు వచ్చి ప్రార్థన చేసినప్పుడు నేను వస్తామని చెప్పారు. కాబట్టి ప్రియులారా సత్యం మనం అర్థం చేసుకోవాలి. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఎవరున్నాడు? మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నూతన నిబంధన ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉన్నాడు. దానికి ముందు యేసుగురు చెప్పామన్నమాట. యేసుగురు మరణానికి ముందు చెప్పామన్నమాట, 2-3 నా నామంలో కలిసి వచ్చినప్పుడు నేను వస్తామని ప్రభు చెప్పారు. ఇప్పుడు మనం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ వలన ప్రభు యేసుగురు నాలో మీలో ఉన్నామన్నమాట. సత్యం అర్థం చేసుకోవాలి. అలాగే
కానీ ఇంకా పరిశుద్ధాత్మ వలన మన అందరు కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది, మన అందరి ద్వారా దేవుని కార్యాలు జరుగుతాయి అనమాట. సేమ్ టైంలో మనందరం సువార్త విని రక్షణ పొందిన బిడ్డలుగా మనం ఉంటే మన అందరం కలిసి ప్రార్థన చేసినప్పుడు మన అందరూ ఆత్మ నుండి ఏమవుతుంది, దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది, దేవుని యొక్క పవర్ రిలీజ్ అవుతుంది అనమాట. ఒక్కరి నుండి కాదు మనం అనుకున్నాము ఒక్కరి నుండి అని. సోదరం మనం చాలా సరే అదే మనం చూస్తున్నాం, ఒక్కరు నిలబడుతున్నాం కాబట్టి, ఒక్కరు మాట్లాడుతున్నాం కాబట్టి వారి నుండి పవర్ అంతా రిలీజ్ అవుతాయి. వారి నుండి రిలీజ్ అవుతుంది. ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ప్రార్థన, ఎవరైతే ఆరాధనలు ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ఆ ప్రార్థన పూర్వక ఏకీభవిస్తున్నారో వారి అందరూ ఆత్మ నుండి దేవుని యొక్క శక్తి రిలీజ్ అవుతుంది అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఈ సత్యం పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మహిమ మాత్రం దేవునికి అనమాట. స్తోత్రం. మహిమ మాత్రం ఎప్పుడు కూడా మనం తాకవద్దు అనమాట. అది మహిమ దేవునికి ఇవ్వాలి, యేసుక్రీస్తుకు ఇవ్వాలి. ఎందుకంటే గొప్ప పనులు చేస్తే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అనమాట. మనం పాత్ర మాత్రమే, మన టెంపుల్, మన మందిరం మాత్రమే అని పని చేసే దేవుడు అనమాట. నాలో మేలు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఈ రెవల్యూషన్ మనం పొందుకోవాలి. ఇప్పుడు మీరు మార్కెట్లో ఉన్నా కానీ, బస్సులో ఉన్నా కానీ, ఫ్లైట్ లో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా కానీ, ఒంటరిగా ఉన్నా కానీ, మీరు ఏసై మీలో ఉన్నాడు, మీ తోడు ఉన్నాడు అనమాట. కాబట్టి దానికి అర్థం ఏసై నాలో ఉన్నాడు కదా, నేను ఒంటరిగా ఉండాలని కాదు. ఇప్పుడు రాయబడింది అపోస్తులుగా నడవద్దు ఏమలు మనం చూడవచ్చు. మరి అపోస్తుల బోధ విన్నామన్నమాట. అంటే దేవుని అపోస్తులు గొప్పతనం ప్రియులారు మనం చూసినట్లయితే మరి డైరెక్ట్ దేవుని పిలుపు పొందిన వారం అంటారు. డైరెక్ట్ ప్రభువును అనుభవించిన వారం అనమాట. అందుకొరకు వారు కలపలేదనమాట. ఎందుకంటే వారికి ఆస్తిపాస్తులు కాదు, వారి ప్రాణం కూడా కాదు, వారికి గొప్పది దేవుడు అనమాట. అలాంటి వ్యక్తులు అనమాట అపోస్తులు అంటే. ప్రియులారు మనం చూసిన దేవుని పిలుపు ఉంది, దేవుని డైరెక్ట్ అనుభవించిన కాబట్టి వారు మనుషుల కంటే, మనుషుల సర్టిఫికెట్ కంటే, ఆస్తిపాస్తుల కంటే, డబ్బు కంటే, అన్నిటికంటే ఎక్కువ వారు జీవంగా దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చేవారు అనమాట. అభిషేకంతో నింపబడిన కాబట్టి వారు కూడా మామూలు మనుషులు అయినప్పుడు కూడా దేవుడు పిలిచి అభిషేకంతో నింపామన్నమాట. అంటే దేవుని డైరెక్ట్ అనుభవించిన కాబట్టి వారు ప్రియులను మనం చూస్తుంటే వారు కోరితే అనమాట, నాకు దేవుడు కావాలి, నాకు ఏసే కావాలి, ఏసే సన్నిధి నాకు చాలు, ఏసే ఉంటే నాకు చాలు అని చెప్తారు. దానికన్నా నాకు ఏమి వద్దు అని చెప్తారు. నాకు దేవుని సర్టిఫికేట్ చాలు. మనుషులు సర్టిఫికేట్ వారు పడేస్తే అనమాట. దాన్ని పట్టించుకోలేదన్నమాట. మనుషులు మంచి చెప్పిన మంచిది కానీ దాన్ని పట్టించుకోలేదు. వారు ఆధారం అంతా కూడా దేవుని స్వరం అనమాట. దేవుడు చెప్పాలి, దేవుడు మెప్పాలన్నమాట. కాబట్టి కాబట్టి దేవుని డైరెక్ట్ అనుభవించిన వారు, డైరెక్ట్ దేవుని పొందిన వారితో మనం సహవాసం చేయాలి. దానివల్లే అలాగే గుంపు మనం ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ భూమిలో మనం ఉన్నాం కాబట్టి విశ్వాసం తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ సమస్యలు రకరకాలు ఉన్నాయి. కాబట్టి మనం సహవాసం ఉండాలి అన్నమాట. సహవాసం పరిహారం మనం అర్థం చేసుకోవాలి. మనం ఒకరొకరిని బలపరచుకోవడానికి అనమాట. ఇప్పుడు కొందరు మనం ప్రార్థన చేసాము, మన మధ్యలో చాలా మంది ప్రార్థన చేశారు. కాబట్టి వారి ద్వారా కూడా మన ఆశీర్వాదాలు పొందామన్నమాట. ఈరోజు వారు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి వారి ద్వారా కూడా మనం దీవెన అనుభవిస్తున్నాం. కొందరు బైబిల్ బైబిల్ వాక్యాలు చదివి వినిపించినప్పుడు దాని వల్ల కూడా మనం ఆశీర్వాదాలు పొందుతున్నాం అనమాట. ఇంకా కొందరు ఆరాధన నడిపించారు, దాని వల్ల కూడా మనం ఆశీర్వాదాన్ని అనుభవిస్తాం. దాని వల్ల కూడా దేవుని మనం అనుభవిస్తున్నాం అనమాట. కాబట్టి వాక్య ధ్యానిస్తున్నాం మనం. కాబట్టి దాని వల్ల కూడా మనం బెనిఫిట్ పొందుతున్నాం అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు దేవుడు తన చిత్తానుసారంగా వాడుతున్నాం అనమాట. నూతన దెబ్బతిన్న సంఘం అంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మతో కలిసి ఉన్న ప్రతి ఒక్కరు తన చిత్తానుసారంగా పరిశుద్ధాత్మను వాడతారు. అంటే ఒంటరి పరిచర్య లేదనమాట, వన్ మ్యాన్ షో లేదనమాట. అందరిలో దేవుడు వాడతారు. ఎందుకంటే అందరిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ప్రభుత్వం సమర్పించుకొని బతుకుతున్న వారి అందరినూ పరిశుద్ధాత్మ దేవుడు తన చిత్త ప్రకారంగా చాలా బలంగా వాడతారు. అన్లిమిటెడ్ గా వాడతారు. అంటే మనం సమర్పించుకొని ఎంతగా మనం పరిశుద్ధాత్మ దేవునికి మన అవైలబుల్గా ఉండే, పరిశుద్ధాత్మ దేవుని స్వరానికి లోబడి మీరుంటే అందంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడతారు. మనుషులు కాదు, దేవుడు వాడతారు అనమాట. మనుషులు కాదు, దేవుడు వాడతారు. ఎందుకంటే హోలీ స్పిరిట్ మనలో వచ్చి నివాసం చేస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ దేవునికి మనం లోబడిన వారికి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు వాడతారు. పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు వాడుతున్నప్పుడు ఏ సాతాన్ని ఆపలేదు. పరిశుద్ధాత్మ కార్యాన్ని ఏ దెయ్యాలు మనుషులు ఆపలేదు అనమాట. చాలా మంది ఛాలెంజ్ ఉన్నారేమో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పనులు, జీవగల ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పనులు ఆపడానికి చాలా మంది సవాల్తో
వారు సొంత బుద్ధి సొంత జ్ఞానం అంతా వాడుతున్నారు, కానీ అదంతా కూడా వ్యర్థమైపోతుంది, వారి లైఫ్ వేస్ట్ అయిపోతుంది, ఇక్కడ వ్యర్థం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు చాలా మంది ప్రభువుక సేవకు ప్రభువుకు వ్యతిరేకంగా నిలబడుతున్నారు. ఎందుకు అంటే ప్రియులారా ప్రాముఖ్యంగా వారు సత్యం వెరప్పు లేదనమాట. ఎవరో తప్పు బోధ వారి చెవిలో వినిపిస్తుంది అనమాట, ప్రభు వలన కీడని. కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ప్రభు వలన నాకు కీడు లేదు, భూమిలో ఉన్న ఎవరికి కీడు లేదనమాట. అందరికి మేలు చేయడానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపామన్నమాట. అందరికీ మేలు చేయడానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని పంపారు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రం ప్రియులారా సత్యం అని అర్థం చేసుకోవాలి, ఎవరికి కీడు చేయలేదు, ఏ ఒక్క మనుషులు కీడు చేయలేదన్నమాట. ఒకవేళ ప్రభువును గాయపరిచిన వారిని కూడా ప్రభు స్వస్థపరిచే దేవుడు అనమాట. ప్రభువును ఇన్సల్ట్ చేసిన వారు, అవమానపరిచిన వారు కూడా తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పే ప్రభు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. శత్రువులు కూడా ప్రేమించమని నడిపించిన యేసుక్రీస్తు అనమాట. శత్రువులు అంటే యేసుక్రీస్తు చెప్పారు, వీరేం చేస్తున్న వారికి తెలియదు కాబట్టి క్షమించు. కాబట్టి ప్రజలకు చాలా మందికి తెలియలేదు, చాలా అంటే ప్రజలు అమాయకులు అనమాట, ఇన్నసెంట్. కానీ ఇన్నసెంట్ గా ఉన్న ప్రజలు, సత్యం గడిపు లేని ప్రజలను కొందరు మిస్యూజ్ చేస్తున్నారు. అంటే తప్పుడు బోధ చెప్పి వారు నేర్పించి యేసుక్రీస్తు సంఘానికి, యేసుక్రీస్తు బిడ్డలకు విధంగా వాడుకోవడానికి అమాయకులను కొందరు ప్రియులారా తప్పు బోధలు నేర్పిస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన చేయాలి, దేవుడు అందరం సత్యం గ్రహించుకోవాలి, అందరూ సత్యం గ్రహించుకోవాలి. నేను మాత్రం సత్యం గ్రహించనే సరిపోలేదు, మీరు మాత్రం సత్యం గ్రహించనే సరిపోతా. మన రాష్ట్రం, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా సత్యం గ్రహించుకోవాలి. యేసుక్రీస్తు దేని కొరకు వచ్చామని అందరు గ్రహించుకోవాలి. కాబట్టి ప్రియులారా పరిశుద్ధాత్మతో నింపబడి మీరు లేపబడాలి. ఇప్పుడు మీరు మాట్లాడాలి, మనం మాట్లాడాలి. స్తోత్రం, హల్లెలూయా. అందరూ మాట్లాడాలి అన్నమాట, ప్రభు గురించి అందరూ మాట్లాడాలి. స్తోత్రం. ఎందుకంటే యేసు కూడా చెప్పారు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ ఉంది. కోత విస్తారంగా ఉంది కాబట్టి కన్ను తెరబడాలి అనమాట. ఇప్పుడు హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన కన్నులు, ఆత్మ కన్నులు తెరిచినాక కాబట్టి దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం చూస్తుంది అబ్రహాం దేవుని పిలుపు పొంది వచ్చాము. కాబట్టి సొంత ఇల్లు అంతా కూడా వదిలిపెట్టుకొని బయటికి వచ్చామన్నమాట. సొంత ఊరు, సొంత ప్లేసు, సొంత చుట్టాలు అందరు. కాబట్టి దేవుని పిలుపుకు లోబడి వచ్చామన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని మాట అంత పవర్ ఉంది అనమాట. హల్లెలూయా. అది అబ్రహామును తాకామన్నమాట. హల్లెలూయా. అప్పుడు ప్రియులారా మన ముందుకు నడిస్తే అనమాట. అలాగే ప్రియులారా అబ్రహాంతో లోతు కూడా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సరే, ఏదైనా ఇప్పుడు అబ్రహాం లోతు మధ్యలో సమస్య రాలేదు, కానీ వారు దాసుల మధ్యలో సమస్య వచ్చింది అనమాట. కాబట్టి ఆ సమస్య విన్న అబ్రహాము చెప్పామన్నమాట, నీవు ఎడమవైపు వెళ్ళి ఉంటే నేను కుడివైపు వెళదాం, ఒకవేళ నీవు కుడివైపు వెళుతున్నా అంటే నువ్వు ఎడమవైపు వెళదామని లోతుతో చెప్పామన్నమాట. చూడండి, అబ్రహాము ఫస్ట్ సెలక్షన్ లేదంటే నాకు అది కావాలని పట్టుదలతో ఉండలేదన్నమాట. పట్టుదల చేయలేదు, నాకు అది కావాలి, ఆ ప్రాంతం నాకు కావాలి. కొందరు అక్కడే సమస్య వస్తాయి, ఆ ఇల్లు నాకు కావాలి, లేదా నా స్థలం నాకు కావాలి. కొందరు కొందరు గట్టిగా పెడతారు, అది నాకు కావాలని. అక్కడ ఏమవుతుంది, గొడవ రావడం వస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు దేవుని పిలుపు పొందిన నేను మీరు అది నాకు కావాలి, ఇది నాకు కావాలని మనం అలాగే చేయ అవసరం లేదు. అవసరం లేదు. దేవుని పిలుపు పొందిన వారు ఉండే స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిలుపు పొందిన ప్రియులారా మనం జస్ట్ దేవునికి లోబడి బ్రతకడం నేర్చుకోవాలి అంతే. ఎందుకంటే మన ఆస్తి, మనం ఐశ్వర్యం, మనం హల్లెలూయా, మనం అందరూ కూడా మన జీవంగా దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని కంటే గొప్పది ఏది లేదు. అబ్రహాము తెలుసు అనమాట. అబ్రహాము దేవుని పిలుపు పొందాము, దేవునికి లోబడి బ్రతుకుతున్న అబ్రహాము ప్రియులారా మనం చూస్తే ఫస్ట్ చాయిస్ లోతుకి ఇచ్చేసామన్నమాట. నీ ఇష్టం తీసుకో. అప్పుడు లోతు చూస్తున్నప్పుడు మంచి ప్రాంతం లోతు తీసుకున్నాం అన్నమాట. తర్వాత అబ్రహాం ఛాన్స్ వచ్చింది. అబ్రహాంతో దేవుడు తర్వాత మాట్లాడుతున్నామన్నమాట, నీవు కన్ను ఎత్తి పైకెత్తి చూడాలి అనమాట. దక్షిణ వైపు కానీ పడమర వైపు కానీ ఉత్తర వైపు కానీ అన్ని వైపు చూడమని చెప్పాము. 4 వైపు చూసాము. కాబట్టి చూస్తున్న ప్రాంతం అంతా మీకు నేను ఇస్తామని దేవుడు చెప్పామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే
మనం కాబట్టి ప్రియులారా మనం బాధపడవద్దు. కొందరు మనం చూస్తుంటే మనకంటే ముందు వెళతారని, అబ్బో వారు అది పొందుతారని, వీరు పొందుతారని మీరు బాధపడే అవసరం లేదు. దేవుని పిలుపు పొందినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునితో నడిచిన చాలు. ఎందుకంటే ఆల్రెడీ ప్రియులారా మనకు గొప్పదిగా గొప్పది మనకు దొరికిందనమాట. దానికంటే ఏది లేదు. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమిలో ఇప్పుడున్న యాక్చువల్లీ మనం భూమిలో కాదు, మన బాడీ భూమిలో ఉంది అన్నప్పుడు కూడా మన ఆత్మ బైబిల్లో రాయబడి ఉంది. యేసుక్రీస్తుతో పాటు తండ్రిని దేవుడు లేపి పరలోకములో మనల్ని కూర్చుండబెట్టామన్నమాట. పరలోకములో మన ఆత్మ కూర్చున్నామన్నమాట యేసుక్రీస్తుతో కలిసి. లేదు, ఇది మనం చూడాలి అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాము, మన క్రీస్తులో ఉన్నాము, మన ఆత్మ క్రీస్తుతో పాటు పరలోకములో ఉన్నామని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇది మనం చూడాలి. ఇప్పుడు మన శరీరం బోడీలో ఉండవచ్చు, కానీ మన ఆత్మ ఆకస్థాయికి దేవుడు ఆకస్థాయి ఎంత గొప్ప స్థాయి. పరలోకమైన కూర్చోవడం అంటే మామూలు విషయం కాదు. మనం యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని పరలోకములో కూర్చుండబెట్టారు. అందుకొరకు బైబిల్ నేర్పిస్తుంది, పైన ఉన్నది మీరు ధ్యానించాలి. పైన ఉన్నది పరలోకములు ఉన్నది యేసుక్రీస్తు. పరలోకములో ఏ కనిపిస్తుంది? రామయుగం మనం చూస్తే క్రీస్తు అన్నమాట. జయించిన క్రీస్తు, ఓడిపోయిన క్రీస్తు కాదు, జయించిన క్రీస్తు, మహిమ శరీరం కలిగిన క్రీస్తు, పరిశుద్ధుడు, ఎల్లప్పుడూ ఆరాధన, ఎల్లప్పుడూ స్వరిది ఆనందం, గీతాలు, పాటలు, దేవుని స్వరం వినబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా దాని మీద మనం ఫోకస్ చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆస్తిపాస్తుల విషయంలో ప్రియులారా మనం చూస్తుంటే ఈ కాలంలో ఎక్కువ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రియులారా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఆస్తిపాస్తులు ఉన్న వారి ప్రత్యేక ప్రార్థన చేయాలి. దేవా సమాధానంగా నెమ్మదిగా జరిగినట్టు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గొప్ప ఆస్తి ప్రియులారా దేవుడు అనమాట. ఇప్పుడు మనం బాధపడాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూస్తే అబ్రహాము ప్రియుల దేవుని పిలుపు పొందిన అబ్రహాము ఫస్ట్ అది నాకు కావాలని పట్టుదలతో ఉండలేదు. ఆమె ఛాన్స్ ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియులారా ఎందుకంటే అబ్రహాం తెలుసు దేవుడు ఉన్నామన్నమాట. కాబట్టి దేవుని పిలుపు పొందిన వ్యక్తులను, దేవునికి లోబడి బ్రతున్న వ్యక్తులను తప్పకుండా జీవగల దేవుడు దీవిస్తాడు. అంతే. హల్లెలూయా. ఏ ప్రాంతం అని కాదు, అలానే ప్రాంతం ఉండేనే నేను దీవించబడితేనే కాదు, జీవగల దేవుడు నాతో పాటు ఉండే నేను దీవించబడతాయి. అంతే. అది ఎడారి అయినా సరే, అరణ్యమైనా సరే, అడవి అయినా సరే, ఉండే ఏ ప్రాంతం అయినా సరే, ఇప్పుడు జీవగల దేవుడు నాతో పాటు మనతో పాటు ఉండే ఆ దేవుని బట్టి ఆశీర్వాదం వస్తాయన్నమాట. దేవుడు అనమాట మన ఆశీర్వాదం, ప్రాంతం కాదు. ప్రాంతాన్ని మనుషులను అంతా కూడా జీవగల దేవునికి మార్చడానికి దేవునికి సాధ్యం. కాబట్టి మనం దేవుని పట్టుకోవాలి అనమాట. అబ్రహాం దేవునితో ఉన్న సహవాసం కాపాడుకొని ప్రతిగం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా ఈ కాలంలో దేవునితో ఉన్న సహవాసం, దేవునితో రిలేషన్షిప్ మీరు కాపాడుకొని బ్రతకడం పరిశుద్ధాత్మ వలన నేర్చుకోవాలి. ఎందుకంటే దేవుడు ప్రియులారా నాకు మీకు సహాయం చేసినట్టు ఎవరు చేయలేదు. ఈ సత్యం కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అనుకున్నాము చాలా మంది ఉన్నారు, వారు వీరు నాకు సహాయం చేస్తారని మనం అనుకున్నారేమో. ఒకవేళ వారు సహాయం చేయాలంటే కూడా దేవుడు మాట్లాడాలి, దేవుడు ప్రేరణ ఇవ్వాలి, దేవుడు మంచి ఆలోచన ఇవ్వాలి. లేదంటే స్వార్థపరులుగా బ్రతుకుతారు మనుషులు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు సహాయం మనకు అవసరం అనమాట. దేవునికి సోదరు. కాబట్టి మనం చదివిన వాక్యం ప్రియులారా మనం చూస్తున్నట్టే సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ దినం. కాబట్టి ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్. కాబట్టి మనం నిజంగా తగ్గింపు కలిగిన వారు ఉండే, దేవునితో భయభక్తి కలిగిన వారు ఉండే, లీడ్ టు రిచెస్, ఓనర్ అండ్ లాంగ్ లైఫ్ ప్రియులారా మనకు తప్పకుండా ఉంది అనమాట. ఇప్పుడే మనం ఘనతలు ఐశ్వర్యం మనం అనుభవిస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దానితో పాటు ఓనర్ ఘనత వస్తాయి అనమాట. దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినంత ఘనత ఇంకా ఎవరు ఇవ్వలేదని సత్యం కూడా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అనుగ్రహించిన రిచెస్ కూడా అంటే ఆ సంపద, ఐశ్వర్యం దేవుడు అనుగ్రహించడం ఎవరు ఇస్తాడండి? స్తోత్రం. ఎవరు ఇవ్వలేదు. మీ సొంత డాడీ కూడా, సొంత అమ్మ కూడా ఇవ్వలేదు అనమాట. సొంత బ్రదర్ గాని, సిస్టర్ గాని, లేదంటే చుట్టాలు గాని, స్నేహితులు గాని ఎవరు ఇవ్వలేదు. ఎందుకంటే ప్రియులారా దేవుడు వారి కంటే గొప్పవాడు. హల్లెలూయా. మన జీవన దేవుడు ఇంకా గొప్పవాడు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశ భూమి సౌందర్యం సరిచిన దేవుడు గొప్పవాడు. ఇప్పుడు మన దేవుడిని చిన్నగా చూడవద్దు అనమాట. మన ప్రభువైన యేసుక్రీస్తును చిన్నగా చూడవద్దు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి, మన ఎదుగుతున్న కొలది రిచెస్ కూడా ప్రియులారా మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి తెలుగు బైబిల్లో ప్రియులారా మనం చూస్తున్నది 4వ దినం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము ఐశ్వర్యము. ఐశ్వర్యం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? అది కూడా ప్రియులారా ప్రభువు నేర్పిస్తాడు. బాధపడవద్దు. కొందరంటే అబ్బో
రిచ్గా ఉండే, స్తోత్రం, ఐశ్వర్యవంతులుగా ఉండే. కానీ ఐశ్వర్యం దేవుడు ప్రియులారా మనకు ఐశ్వర్యం ఇచ్చినప్పుడు దాని దేవుడు మనల్ని కాపాడుతారనమాట. ప్రాణాపాయం రాకుండా దేవుడు కాపాడుతారు. ఇప్పుడు మీరు భయపడకండి, ఓ దేవునితో కలిసి బ్రతున్నప్పుడు నాకు రిచ్ అయిపోతుంది, ఐశ్వర్యం వస్తుంది, అది అప్పుడు నాకు సేఫ్టీ లేదు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు కాపాడుతాయి. దేవుడు ఆ ఐశ్వర్యం ఎలాగే వాడుకోవాలని దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఐశ్వర్యం అనుగ్రహించినప్పుడు దేవ జ్ఞానాన్ని బట్టి దేవుని స్వరమిని మనం ఏం చేయాలి? అది మన కొరకు వాడుకోవాలి. దానిలో ఒక పాటు మీరు బ్రదర్ కొరకు వాడుకోవాలి. మీ ఇంటిలో ఉన్న వారు మేలు కొరకు వాడుకోవచ్చు. మీ డాడీకు మంచి ఆహారం కొనిపెట్టవచ్చు, మీ తల్లికి మంచి ఆహారం కొనిపెట్టవచ్చు, మీ సహోదరులకు, చుట్టాలకు, స్నేహితులకు మీ వంతు సహాయం చేయండి. హల్లెలూయా. మీరు తినండి, మీరు అనుభవించండి. మీ ఇందులో ఉన్న వారు కానీ మీరు అనుభవించాలి. అలాగే దానిలో ఒక పార్ట్ ప్రియులారా మనం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇవ్వాలి అనమాట. దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం ఇవ్వాలి. ఇంకా ఒక పార్ట్ ప్రియులారా మనం చూస్తుంటే ప్రార్థన గురుగా విధవరాలకు ఇవ్వచ్చు, అనాథులకు ఇవ్వచ్చు, దరిద్రులకు ఇవ్వచ్చు అనమాట. అలాగే ప్రియులారా దేవుడు మనకు ఇచ్చిన ఐశ్వర్యం మనం మేనేజ్ చేసుకోవాలి. అంటే దేవుని చిత్తానుసరంగా అది వాడుకోవడం నేర్చుకోవాలి. అలాగే ప్రియులారా మీరు చేస్తున్న వ్యక్తి ఉండే మీకు క్షేమం కాపుదల ఉంది అనమాట. అంటే ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ ఎవరైనా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, శత్రువులను కూడా ప్రేమించమని దేవుడు నేర్పించామన్నమాట. ఒకవేళ మిమ్మల్ని గాయపరిచిన వ్యక్తిగా ఉండవచ్చు, ఇన్సల్ట్ చేసిన వ్యక్తిగా ఉండవచ్చు, వారు కూడా ఒకవేళ మీకు సహాయం చేయడానికి ఒక అవకాశం దేవుడు అనుగ్రహించి ఉండే ఏం చేయాలి? వారు ఒకప్పుడు మిమ్మల్ని గాయపరిచారేమో, ఒకప్పుడు మీకు ఉదయంగా మాట్లాడారేమో, ఇప్పుడు వారి పరిస్థితి, వారికి తినడానికి ఆహారం లేని పరిస్థితులు ఉండవచ్చు, లేదంటే వారు బ్రతకడం కష్టంగా ఉండవచ్చు. మీరేమో చాలా గొప్ప స్థాయిలో ఉండే ఏం చేసుకోవాలి? వారు కూడా ఒక పూట ఆహారం అయినా పెట్టవచ్చు అనమాట, మేళ్ళని పెట్టవచ్చు అనమాట. అది దేవుడు ప్రియులారా కోరుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అది ప్రియులారా మనం చూస్తున్నాము. యోసేపు జీవితంలో దేవుడు చేసినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సొంతం సహోదరులే బహుమానపరిచాము, సొంత సహోదరులే చంపడానికి ప్రయత్నం చేశాము, సొంత సహోదరులే ప్రియులరా తన పైకి రాకుండా చేశాం. ఆయన కానీ జీవగల దేవుడు పైకి లేవనెత్తామన్నమాట. దేవుడు లేవనెత్తున్నా కాబట్టి మహిమాంతో కూడా దేవునికి వచ్చామన్నమాట. కాబట్టి ప్రియులరా మన అర్థం చేసుకోలే, నన్ను కూడా ఎవరు లేపుతాడు? పైకి ఎవరు లేపుతారు? మన అనుకున్న పలానా బ్రదర్, పలానా సిస్టర్, పలానా నో, జీవగల దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని నామం నా ద్వారా, మీ ద్వారా మహిమపరచబడాలి అనమాట. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం మహిమపరచబడాలి. అప్పుడు మన జీవితానికి అర్థం ఉంది. అప్పుడు మనం బిజినెస్ చెప్పవచ్చు అనమాట. నా దేవుడు నన్ను లేవనెత్తాం, దేవుడు నన్ను అభిషేకించాం, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాం, బలపరిచాం, దేవుడు ఎవరు నన్ను పట్టించుకోలేని సమయంలో నా దేవుడు నన్ను బలపరిచి అభిషేకించి పిలిచి పైకు లేవనెత్తామని మీరు చెప్తున్నప్పుడు ఏమవుతుంది? అనేకులు ప్రభు దగ్గర పరిగెత్తుకొని వస్తారనమాట. అది జరగాలన్నమాట. హల్లెలూయా. కాబట్టి మహిమ మాత్రం ప్రియులారా దేవుడు ఏ ఒక్క వ్యక్తికి ఇవ్వలేదన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నా బ్రతుకుని బట్టి, మీ బ్రతుకుని బట్టి దేవుని నామం మహిమపరచబడాలని ప్రభు కోరుతుంది, యేసు జీవగల దేవుడు కోరుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మహిమ మనం దేవునికి ఇచ్చేవారు ఉండాలి. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుడు మనకు ఐశ్వర్యం అనుగ్రహించిన కొలది అది ఎలాగ వాడుకోవాలి అని కూడా ప్రియులారా దేవుడు మనకు నేర్పిస్తాడు. జీవగల దేవుడు ప్రియులారా మనకు నేర్పిస్తాడు అనమాట. ప్రియుల తప్పకుండా నేర్పిస్తాడు. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కాబట్టి మన సరిగా ప్రియులుగా అది ఐశ్వర్యం మేనేజ్ చేస్తున్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఎవరు భయపడాలి అంటే ఐశ్వర్యం వచ్చిన తర్వాత సరిగా అది హ్యాండిల్ చేయడం అర్థం చేసుకోలేని కొందరు ఉన్నారు. అంటే సెల్ఫిష్ తో, స్వార్థ ఉద్దేశంతో, అవసరం ఉన్నవారు, అంటే దగ్గర ఉన్న వారికి ఇవ్వలేని పరిస్థితులు ఉన్నవారు, అంటే స్వార్థ కొరకు మాత్రం వాడుతున్న వారు కొందరు ఉన్నారు. వారికి అది ప్రమాదం అనమాట. కానీ నమ్మకంగా ప్రియులారా ఇద్దరులకు ఇచ్చిన వారికి ప్రమాదం లేదు. దాని వలన చాలా మంది దీవించబడుతుంది. వారందరూ మీ కొరకు ప్రార్థన చేస్తారు, వారందరూ మిమ్మల్ని దీవిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీకు సెక్యూరిటీ వస్తాయి అనమాట, కాపుదల వస్తాయి అనమాట. కాబట్టి డబ్బు ప్రియులారా ఎక్కువ ఉండే మనకు సమస్య ఉంది అని కాదు, కానీ ఈ డబ్బు లేదంటే ఐశ్వర్యం ప్రియులారా మనకు ఎక్కువ ఉండే సమస్య అని కాదు, కానీ అది ప్రియులారా ఐశ్వర్యం దేవుడు ఇచ్చినప్పుడు మనం పొందుకోవాలి, అనుభవించాలి. కానీ అది ఎలాగ మేనేజ్ చేయాలి, ఎలాగ అది వాడుకోవాలని మనం నేర్చుకోవాలి. అది మనం రాష్ట్రం, దేశం,
ప్రియులారా దేశం అంటే ప్రజలు మేలు కొరకు వాడుకోవడం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు అది ప్రియులారా తప్పు కాదనమాట. అప్పుడు అది ప్రమాదం కాదని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం దేవుడు జ్ఞానం కూడా ఇస్తాడు. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫ్యూర్ ఆఫ్ ద లార్డ్ లీడ్ టు రిచెస్. కాబట్టి దేవుని చిత్తమైనది మనం ధనవంతులుగా ఉండటం దేవుని చిత్తమన్నమాట. 2 కొరింథీయులు 8:9-10 స్పష్టంగా రాయబడింది. యేసుక్రీస్తు సిలువలో ప్రాణపడినప్పుడు ప్రియులారా మన దారిదినం సిలువలో మోసుకొని మరణించాం. క్రీస్తునందు దేవుడు మనం ధనవంతులుగా మార్చామన్నమాట. ఇప్పుడు క్రీస్తునందున్న ప్రియులారా మనం ధనవంతులమని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన డాడీ యేసుక్రీస్తు కాబట్టి మన తండ్రి అబ్బా తండ్రి అని పిలవడానికి దేవుడు మన హక్కు ఇచ్చామన్నమాట. ఇప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ కొత్తగా జన్మించిన ప్రియులారా మనం ఒక స్పిరిచువల్ ఏదంటే మనం హెవెన్లీ ఫాదర్ మన తండ్రి అనే సత్యం బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చాలా రిచ్ అన్నమాట. ఏ కొదువు లేదు. కాబట్టి మన పరలోక తండ్రి ఏ కొదువు లేదు. ఏదైనా కొదువు ఉందా? పరలోక తండ్రికి ఏదైనా కొదువు ఉందా? కొదువు లేదు ప్రియులారా, కొదువు లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి న్యాచురల్ గా ఉన్న మన తల్లిదండ్రులు కొన్ని కొదువులు ఉండవచ్చు, ఎందుకంటే వారి మనుషులు కాబట్టి. కానీ మనం బాధపడవద్దు. న్యాచురల్ గా ఉన్న తల్లిదండ్రులకు కొన్నిసారి జ్ఞానం తక్కువ ఉండొచ్చేమో, అవగాహన తక్కువ ఉండొచ్చేమో, చదువు తక్కువ ఉండొచ్చేమో, పరిశుధాత్మ నింపుదల లేదేమో, వాక్య నింపుదల లేదేమో, దేవుని ప్రేమతో నింపుదల లేదేమో. కాబట్టి దాన్ని బట్టి మీరు బాధపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఇప్పుడు హెవెన్లీ తండ్రి ఉన్నామన్నమాట, పరలోక తండ్రి ఉన్నాం. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మన ఆత్మ ఒక తండ్రి ప్రియులగా జీవం కలిగిన దేవుడు అనమాట. ఆకాశం భూమి సౌందర్యం అందరిన దేవుడు అనమాట. విశ్వమంద యూనివర్స్ విశ్వమంతా కూడా కలిగేసిన సృష్టికర్తన సేమ్ దేవుడు నా తండ్రి మీ తండ్రి ఉండడం మామూలు విషయం కాదు. యేసు కూడా స్పష్టంగా చెప్పామన్నమాట, నా తండ్రి అందరికంటే గొప్పవాడు అని చెప్పామన్నాడు. బట్ మనం గ్రహించుకోవాలి, నా పరలోక తండ్రి అందరికంటే గొప్పవాడు, నా ప్రభువైన యేసుక్రీస్తు అందరికంటే గొప్పవాడు అని గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఆ మాటలు చెప్పినప్పుడు, దేవుడు తండ్రి అని చెప్పినప్పుడు చాలా మందికి నచ్చలేదన్నమాట. కాబట్టి మనం చూస్తున్నాము చాలా మంది యేసుక్రీస్తును విధంగా రాలేయడానికి ప్రయత్నం చేశామన్నమాట అని దేవుడు కాపాడారు. కాబట్టి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మన ఎవరు మన దేవుని కుమారుడు లేదంటే మన దేవుని కుమార్తె ఎంత గొప్పది. దేవుని కుమారుడు దేవుని కుమార్తె వాక్యం అంటే యోహాను సువార్త 1:12 రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు చంపారో వారందరం దేవుని కుమారుడు లేదంటే దేవుని కుమార్తె. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవుని కుమారుడులో దేవుని కుమార్తెలో మన దేవుని కుమార్తె మనం ఎలాగ మార్చబడామంటే ప్రియులరా, దేవుడే పరిశుద్ధాత్మ వలన నాలో మీలో వచ్చి నివాస చేసుకొని నిన్ను దేవుని కుమారుడు దేవుడు మార్చేస్తామన్నమాట. మరి 100% ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన దేవుని కుమారుడు మన దేవుని కుమార్తె మన ఆత్మలో ప్రియులారా చూసుకోవాలి. అందుకొరకే నూతన సృష్టి అని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మీరు దేవుని కుమారుడు దేవుని కుమార్తె. ఇప్పుడు దేవుని కుమార్తె దేవుడు ఇచ్చిన ప్రియులారా దేవ జ్ఞానాన్ని బట్టి దేవుని స్వరాన్ని బట్టి యేసులో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మెరకలు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు యేసులో జరుగుతాయి. 100% జరుగుతాయి అనమాట. ఇప్పుడు మీరు దేవుని కుమార్తె అని అయితే మనం అర్థం చేసుకోవాలి. ఒక విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఎన్నో మెరకలు ఎన్నో విషయాలు జరుగుతాయి. లైఫ్ అంతా కూడా మెరకలు అనమాట. దేవుని కుమార్తె ఉన్న మన యేసులో ప్రార్థన చేసినప్పుడు అనుభవాలు ఆశ్చర్యకార్యాలు సూచక్రియలు జరుగుతాయి. ఎందుకంటే దేవుడే వచ్చి మనల్ని నివాస చేస్తున్నాం. మనం ఒంటరిగా ప్రార్థన చేయడం లేదు, పరిశుద్ధాత్మతో కలిసి మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి మాట్లాడడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. హల్లెలూయా. అలాగే ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియులారా మనం ఎవరు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎవరు మనం చాలాసార్లు అనుకున్న నాకు డబ్బు లేని నేను బీదవాడను అలాగుంటే మీరు అలాగానే బ్రతుకుతాయి. నేను చదువు తక్కువ ఉన్న వ్యక్తి, చదువునా కానీ సర్టిఫికేట్ చేతులు లేని వ్యక్తి, లేదంటే అన్ని ఆస్తి పాస్తులు ఉంది కానీ ఏమీ లేని వ్యక్తి, చేతుల్లో ఏమీ లేదు ఎవరు లేని వ్యక్తి, ఇలాంటి నెగిటివ్ మాత్రం మనం చూస్తున్న వారు ఉంటే దేవుడు నిన్ను వాడలేదన్నమాట. కాబట్టి ఉన్నది మనం చూడాలి. ఉన్నది ఏంటది? జీవంగల దేవుడు నాలో మేలు ఉన్నాడు, పెరమెండగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుల్లో ఉన్నది అందు కూడా నాది అని ప్రియులారా మనం అర్థం చేసుకొని దేవుని స్తుతించుకోవడం మొదలు పెట్టాలి. నువ్వు ఆరాధించుకోవాలి. దేవా మీరు నాలో వచ్చినట్టు వందనాలు, యేసయ్య మీరు నాలో వచ్చినట్టు వందనాలు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేయ దేవుడు మనలో ఉన్నామన్నమాట. దానికంటే ఏం కావాలి? ఇప్పుడు ఇలా
దానికంటే ఏం దొరుకుతాయి మనకు? ఎవరిస్తాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కంటే గొప్పది ఎవరు ఏమిస్తాడు? ఎవరు ఇవ్వలేదు ప్రియులారా. ఆల్రెడీ తండ్రి దేవుడు మనకు హెవెన్లీ తండ్రి, పరలోక తండ్రి శ్రేష్టమైనది మనకి ఇచ్చేసామన్నమాట. ఇది మనం గ్రహించుకోవాలి. ఆ గ్రహింపు లేదు ఉంటే, ఆ గ్రహింపు లేని పరిస్థితులు ఉంటే అదే మన సమస్య అన్నమాట. ఇప్పుడు గ్రహింపు ఉండాలి. అందుకొరకు బైబిల్ మనం చదవాలి, వాక్యం మనం నేర్చుకోవాలి. ఏముంది మనకు? దేవుడే మనకు అండగా ఉన్నామన్నమాట. ఇది సత్యం అన్నమాట. కొన్నిసారి నూతన పరిచయపడలేని మనసు అది ఒప్పుకోలేదని. అందుకొరకు వాక్యం మనం ఎక్కువ చదవాలి. మనసు నూతన పరచబడినాక సత్యం అన్నమాట. సత్యం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం. లేదు ఇప్పుడు గొప్ప దేవుడు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి ఏం జరుగుతుంది? ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్. కాబట్టి మనలో వచ్చిన దేవుని మనం గౌరవించాలి. అంటే మనలో వచ్చిన దేవుని మనం ప్రేమించాలి. మనతో పడున్న దేవుని మనం ప్రేమించాలి, గౌరవించాలి, స్వరం వినాలి. స్వరం వినాలి. ట్రూ హ్యూమిలిటీ అంటే దేవుని స్వరం విని విధేయ చేసుకోవడం అనమాట. ఎవరికి విధేయ చేయాలి? మీరు జీవం గల దేవుడు ఏం మాట్లాడతారో దానికి విధేయ చేయాలి. దేవుడు కాపాడతారు. దేవుడు మంచి భవిష్యత్తు కూడా అనుగ్రహిస్తాడు అనమాట. ఇప్పుడు జీవం గల దేవునికి మనం లోబడకుండా మనకు మంచి భవిష్యత్తు లేదు. అది దొరకలేదు. ఎవరి జీవితంలో రాదనమాట. మంచి రోజులు మనకు కావాలంటే, మంచి దినాలు భూమిలో మన జీవితంలో అనుభవించాలంటే ప్రియులారా ఎవరు అనుభవిస్తుంటే జీవం గల దేవునికి లోబడుతున్న వారు మాత్రమే. ఈ సత్యం మేము అర్థం చేసుకోవాలి. కాబట్టి రెండో ఆప్షన్ అనమాట. దేవునికి లోబడవచ్చు, లేదంటే సాతానికి లోబడవచ్చు అనమాట. దేవునికి లోబడలేని స్థాయిలో ఉంటే ఇండైరెక్ట్ గా సాతానికి, డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గానీ సాతానికి లోబడిన స్థాయిలో వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇల్లరా, కాబట్టి తీర్మానం మన చేతుల్లో ఉందనమాట. నేను ఎవరికి లోబడాలి? ఇప్పుడు ఆదాం ప్రియులరా మనం చూసినట్లయితే ఆదాం ప్రియులరా పడిపోయిన ఆదాం, మొదటి ఆదాం మనం చూసినట్లయితే పడిపోయిన తన భార్యకు లోబడేమనమాట. పడిపోయా తన భార్య ఏమో దానికి ముందు సాతానుకు లోబడామన్నమాట. దేవుని కంటే సాతానుకు లోబడాం. మహిమ కోల్పోయింది అనమాట. అప్పుడు నుండి సమస్య వచ్చింది. సమస్య స్టార్ట్ అయింది అనమాట. అనవసరంగా ఎన్నో సమస్యలు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం తప్పుడు నిర్ణయం ఎట్టి పరిస్థితుల్లో మనం చేయవద్దు. హల్లెలూయా. తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. సాతాను ఒక స్వరాన్ని బట్టి తప్పుడు నిర్ణయాలు మనం చేయవద్దు. యేసుక్రీస్తు మాటని బట్టి, జీవగల దేవుని బట్టి మంచి నిర్ణయాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూస్తున్నాం. హవ్వ డైరెక్ట్ గా సాతానుకు స్వరమని దేవుని మాట అవిదే చేశామన్నమాట. అంటే పక్క పెట్టామన్నా దేవుని మాటలు పక్క పెట్టాము. అలాగే ఆదం ప్రియులను మనం చూస్తుంటే డైరెక్ట్ సాతాను స్వరం వెళ్ళలేదు, కానీ ఇండైరెక్ట్ గా అంటే హవ్వ ద్వారా ఆ స్వరం ప్రియుల హవ్వను పడిపోయిన ఒక వ్యక్తిను మనం ఫాలో చేసినప్పుడు అదే జరుగుతుంది అనమాట. హవ్వ పడిపోయిన స్థాయిలో ఉన్నా పడిపోయిన వ్యక్తిను ఆదాం ప్రియుల ఫాలో చేసాం. అంటే ఫాలో అంటే లోబడాం అనమాట. హవ్వ చెప్పిన మాటకు లోబడాం. సెల్ఫ్ లవ్ అనమాట. అంటే దేవుని కంటే ఎక్కువ పడిపోయిన ఆ స్త్రీను ప్రేమించామన్నమాట. కాబట్టి ఇప్పుడు దేవుని కంటే ఎక్కువ పడిపోయిన స్త్రీ గాని పురుషుడు గాని కాబట్టి దాన్ని ఎక్కువ ప్రేమించిన వ్యక్తి ఉండే పడిపోయిన వ్యక్తి యొక్క మాటలు విన్నవారు ప్రియుల ఇండైరెక్ట్ గా సాతాను స్వరం వినడానికి అవకాశం ఉంది, పడిపోతాయి అనమాట. కానీ మనకు అవసరం ఇప్పుడు జయించిన స్వరం వినాలి అనమాట. జయించిన వ్యక్తి ఒక స్వరం వినాలి. ఇప్పుడు జయించిన ప్రియులరా తండ్రికి పూర్తిగా లోబడేది యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తు తండ్రికి లోబడి సాతాను ఒక తొందరలు జయించామన్నమాట. కాబట్టి మీరు ఎవరి స్వరం ఇప్పుడు వినాలి? మనలో యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేస్తాయి. ఇప్పుడు మన ఇన్నర్ మనం బలపరచబడాలి. ఇన్నర్ ఓయిస్ వినాలి. ఇన్నర్ ఓయిస్ మన కరెక్ట్ దారిలో నడిపిస్తాయి అనమాట. మనల్ని కరెక్ట్ దారిలో నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు కూడా స్పష్టంగా చెప్పారు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు సకల సత్యములు నడిపిస్తాడు. నన్ను ఎవరు సకల సత్యములు నడిపిస్తాడు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వలన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని సకల సత్యములు అనుదినం నడిపించినాక, లేదంటే దుఃఖం, నిరాశ, బాధలు ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంక్రీస్ అవుతాయి. బాధలు ఇంకా ఇంక్రీస్ అవుతాయి అనవసరంగా. ఇప్పుడు ఇలా ఇన్నర్ వాయిస్, దేవుని వాయిస్ విని ఉంటే బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ద లార్డ్ తప్పకుండా లీడ్ చేస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మీరు చాలా గొప్ప రిచ్గా మార్చబడతాయి అనమాట. సోదరం ఆస్తిపాసలు ఇచ్చిన దొరకకపోయినా పర్లేదు.
అలే మనుషులు ఇచ్చినా ఇవ్వలేకపోయినా పర్లేదు, జీవగల దేవుడు అయితే ఇస్తాడు. హల్లెలూయా. ఎలాగ ఇస్తాడంటే దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్లో రాయబడింది, ఐ మీన్ ఆస్తి కర్తలుగా దేవుడు చేయడానికి దేవునికి సాధ్యం, జీవగల దేవునికి సాధ్యం. దేవునికి లోబడి బ్రతున్న వారు దేవుడు రిచ్గా దేవుడు చేస్తాడు. ఆ దేవుని యొక్క ప్రణాళికలు ఉంది అనమాట. హల్లెలూయా. దాని కొరకు యేసు కొరకు బైబిల్లో రాయబడింది 2 కొరింథీయులు 8:9 ప్రాణం కూడా పెట్టేస్తామన్నమాట. సిలువలో దారిద్ర్యం భరించాను అని బైబిల్లో రాయబడింది. కాబట్టి యేసు క్రీస్తును వెంబడిస్తున్న నువ్వు నేను దరిద్రంగా ఉండలేదన్నమాట. ఒకవేళ ఇప్పుడు దారిద్ర్యములు ఉన్నామంటే దానికి అర్థం ఇంకా జ్ఞానములు ఇంక్రీస్ అవ్వాలి, దేవుని శక్తులు ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా వాక్యాలు తినాలి అనమాట. డివైన్ పవర్లు ఇంక్రీస్ అవ్వాలి. డివైన్ పవర్లు ఇంక్రీస్ అవుతున్నా కొలది మీరు మీ యొక్క చేయి తాకగానే అద్భుతాలు జరుగుతాయి అనమాట. అలాంటి మీరు నడిచినప్పుడు కూడా అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకాలు జరుగుతాయి, ఎక్కడ కూడా అద్భుతాలు జరుగుతాయి అనమాట. పేతురు దానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. నూతన నిబంధన ప్రకారం మనకు రాయబడింది. అంటే మీరు ప్రార్థన చేస్తున్న కొలది, మన ఆరాధన చేస్తున్న కొలది, సుధిస్తున్న కొలది ఏమవుతుంది, పవర్, రెస్ట్రిక్షన్ పవర్ అంటే దేవుని శక్తి నా నుండి మీ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. ఎందుకంటే మనలో క్రీస్తు ఉన్నామన్నమాట. మన దేవుని యొక్క మందిరం నుండి దేవుని యొక్క పవర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మందిరం మనం అనమాట, మీరే అనమాట, మనం అనమాట. అందుకొరకు ప్రియులారా మన నుండి దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి, మనం కోరుకోవాలి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచి వారి కడుపులో నుండి నదులు ప్రవహించినాక మీ ఆత్మ నుండి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినాక. కాబట్టి ఇది చెడిపోయింది అని ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్పవద్దు. ఇంకా నన్ను లోతుగా నడిపించమని చెప్పాలి. ఎంత పురుగు నడిపించినా ఇంకా చెప్పాలి, దేవా ఇంకా నన్ను పోలీసు నన్ను లోతుగా నడిపించమని ప్రతిరోజు చెప్పాలి. ప్రతిరోజు అలాగే చెప్తున్న కొలది తప్పకుండా జీవగల దేవుడు ఇంకా లోతైన అనుభవంలో బ్రదినంతకాలం నడిపిస్తుంది. మీరు బ్రదినంతకాలం ఆశీర్వాదం మీరు మాత్రం కాదు, మీ ద్వారా నా ద్వారా అనేకులు దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. లక్షలు కోట్ల ప్రజలు కూడా దీవించబడతాయి. అందుకొరకు యేసుక్రీస్తు చెప్పారు, మీరు భూమికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు. కాబట్టి మీరు భూమికి ఉప్పు ఉండాలి, లోకానికి వెలుగు ఉండాలి అని చెప్పిన అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మెల్లు వచ్చి మనల్ని ఇప్పుడు వెలిగిస్తుంది అనమాట. మన ఆత్మ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మన ఆత్మను మండించామన్నమాట. ఆత్మ దీపం వెలిగించబడే ఇప్పుడు ఆత్మ ఏమవుతుంది, మన వాక్యం విడిన కొలది, ప్రార్థన చేసిన కొలది, ఆరాధన చేసిన కొలది మన ఆత్మ అది మండుతుంది అనమాట. కాబట్టి ఆత్మ దీపం అది ఎల్లప్పుడూ అది వెలిగించబడాలి, అది ఎల్లప్పుడూ మండాలి అనమాట. వాక్యం పరిశుద్ధాత్మను ప్రార్థన చేసిన కొలది మన ఆత్మ ఎలా బలపరచబడుతుంది అనమాట. బలపరచబడుతుంది ఇన్నర్ మ్యాన్ బలపరచబడుతున్న కొలది పిల్లల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది ట్రూ హ్యూమిలిటీ అండ్ ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ వాక్యం ద్వారా బలపరచబడుతున్నప్పుడు లీడ్ టు రిచెస్ అంటే ఇప్పుడు ఉన్నదానికంటే, ఇప్పుడు భూమి మీద బ్రతున్న చాలా మంది వ్యక్తుల కంటే టోపులోనికి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని వెళుతాడనమాట. ఎందుకంటే ప్రియులరా దేవుడు కోరుతుంది దేవుని రాజ్యం నా ద్వారా మీ ద్వారా విస్తరింపబడాలి. కాబట్టి ఎవరైతే ఇన్నర్ మ్యాన్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వాళ్ళని బలపరచబడుతున్న వారి చేతిలో డబ్బు సమృద్ధి వస్తుంది, ఐశ్వర్యం వస్తాయి అనమాట. వారి చేతుల్లో వస్తుంది, వారు అనేకులకు అది సప్లై చేస్తారు అనమాట. అల్లెలు వారు ఆమె అది అల్లెలు అనేకులకు పంచి పెడతారు, ఆమె యోసేపు చేస్తారంటూ. హల్లెలూయా. అది దేవుని చిత్తం అనమాట. నా పట్ల మీ పట్ల దేవుని చిత్తమనే సత్యం పరిలాగా మనకు అర్థం చేస్తుంది. దానితో పాటు ఓనర్ వస్తుంది, ఘనత వస్తుంది, దానితో పాటు లాంగ్ లైఫ్ కూడా. కాబట్టి కొందరు ప్రియులను మనం చూస్తుంది షార్ట్ కట్ లో డబ్బు సంపాదిస్తున్న వారు సంపాదిస్తారేమో కొద్ది పట్టు, కానీ త్వరగా వారి చేతుల నుండి కూడా వెళ్ళిపోతుంది. ఇంకా లోన్ లైఫ్ కూడా ఉండడానికి అవకాశం కూడా తక్కువ అనమాట. జీవగల దేవునితో కలిసి బ్రతున్నప్పుడు ఐశ్వర్యం వస్తుంది, ఘనత వస్తున్నాయి, లాంగ్ లైఫ్ అంటే అది సమాధానంగా సంతోషంగా అనుభవించుకొని ఆనందించుకొని ఋదవచ్చు. అప్పుడు దాని వలన ఏమవుతుంది, దాని ద్వారా దేవుని నామ నా ద్వారా మీ ద్వారా కాబట్టి ఎంత మన గొప్ప స్థాయిలో ఉంటే ప్రజల సత్యం మనం అర్థం చేసుకోవాలి. నా ద్వారా మీ ద్వారా యేసుక్రీస్తు నామం అంతా మహిమపరచబడతాయి అనమాట. అది జరుగు నాకు ఈ సమయంలో దేవుని చిత్తం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇది సత్యం అనమాట. ఇది బైబిల్లో రాయబడి ఉంది. అలాగే ఇది బైబిల్లో రాయబడిన బౌద్ధమైన వినాలి. బైబిల్లో లేని విషయాలు ఎవరైనా ఒపీనియన్ చెప్పి ఉండే దయచేసి అది పట్టించుకోవద్దు. వారికి అనుభవాలు తేడా ఉండొచ్చు, వేరొక వ్యక్తుల అనుభవాలు వేరే ఉండొచ్చు. బైబిల్లో ఏం రాయబడింది అది మనం రిసీవ్ చేసుకోవాలి అంతే. కొందరు రక్షణ పొందారు, దేవునితో కలిసి బ్రతికారు, వారు ఇప్పుడు కూడా దారిద్ర్యం అనుభవించుకొని బ్రతున్నారు, ఇప్పుడు కూడా శాపం అనుభవించుకొని బ్రతున్నారు, ఇప్పుడు కూడా దుఃఖం నిరాశ బాధతో దెయ్యాలతో బాధతో వారు బ్రతున్నారు.
అలాంటి అనుభవాలు మనం వినవద్దు. జయించిన వారు ఒక బోధ వినాలి అనమాట. క్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న వారు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఒక బోధ, జయించిన క్రీస్తు ఒక బోధ మనం వినాలి, పరిశుద్ధాత్మతో విన్న ఒక బోధ వినాలి. మినిమం బైబిల్ నుండి విన్న వాక్యాలైనా, సత్య వాక్యాలైనా, మన మేలు కొరకైన వాక్యాలైనా రిసీవ్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి మీరు దేవుని స్వరం మీరు వింటున్నారు, వెరీ గుడ్. కాబట్టి ఒకవేళ ఎవరైనా వెళ్ళలేని స్థాయిలో ఉంటే ప్రార్థన చేయండి, దేవుడు స్వరం వినిపిస్తారు. దానికి లోబడండి. దానివల్ల మీరు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతాయి, మానసికంగా బలపరచబడతాయి, శారీరకంగా బలపరచబడతాయి. అన్ని విధంగా మీరు ఇంకా గొప్ప స్థాయికు పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి, దేవ వాక్యం ద్వారా ప్రభావ మీరు మాట్లాడినటి సుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. దేవ మీ పిలుపు గొప్పది, పిలుపుకు లోబడి బ్రది కృప తండ్రి మాకు అందరికీ అదే దేవ దేశమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవ మీరు గొప్ప దేవుడు తండ్రి. దేవ మీ స్వరం విని దానికి లోబడి ఇంకా గొప్ప స్థాయికు వెళ్ళే అనుభవం మాకు అందరికీ హోలీ స్పిరిట్ దేవ నడిపించమంది. దయచేయము తండ్రి. మీ స్వరం గొప్పది తండ్రి. మీ స్వరం ఇన్నర్ వాయిస్ అనుదినం వెళ్ళి దానికి లోబడి నమ్మకంగా బ్రతికి తండ్రి మీరు కోరుతున్న ఒక స్థాయికు తండ్రి మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి. ఓహే రాబా ఖరాబిన సుగలో కోరిదే రువా మీ స్వరం దీన్ని కృప మాకు ఇచ్చినట్టు వందనాలు తండ్రి. తను వారి పరిశుద్ధాత్మ త్రియేక దేవ మీరు మాలో వచ్చినట్టు వందనాలు తండ్రి. తమ మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని దీవించినట్టు వందనాలు. తమ అనుదినం మీ దేవుని అనుభవించట్టు కృప చూపిస్తున్నట్టు వందనాలు తండ్రి. ఓహే రాబా ఖరాబిన సుగలో కోరిదే విన్నర్ మనం బలపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మహత్య బలపరచుందండి. దవా స్తోత్రందండి. ప్రతి ఒక్కరిను దవా మీరు తాకుతున్నట్టు వందనాలు. మానసికంగా బలపరుస్తుందండి. సంతోషం, సమాధానం, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు అదేవిధంగా యేసు వల్ల అనుభవించినాక తండ్రి అలాగే అనేకులకు దేవునగరంగా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరికి చక్కని ఆరోగ్యం దయమవుతండి. దీర్ఘాయుషతో ప్రతి ఒక్కరు తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం. నూతన నిబంధన ప్రకారం ఉన్న యేసు రక్తం, యేసునామ వాక్యం ద్వారా ఉన్న పరిశుద్ధాత్మ వలన ఉన్న ప్రతి ఆశీర్వాదాలు యేసులో ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఓరే డాబా ఖారాబే ప్రతి శాపాలు ఏమైపోయినాక, దారిద్ర్యం దూరమైపోయినాక, అనారోగ్యం వ్యాధి బాధలు దూరమైపోయినాక, బలహీన దూరమైపోయినాక మీ వాక్యం సత్యం తండ్రి. వాక్య ప్రకారం మా అందరి బ్రతుకు మరచబడినాకనే ప్రార్థనిస్తాం. వాక్యానుసరంగా తండ్రి హెచ్చించిపోతండి. ఏసీ మీ సాక్షులుగా అందరిని మీరు వాడుతూనే ఒకటి ఉందన్నాను. బలంగా మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థనిస్తాం. మా బ్రతుకుని బట్టి నీ నామం ఏసే మహిమపరచబడినాకని ప్రార్థనిస్తున్నాం. మీ రక్తంగా దాపిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.